అనురాగ రహితులతో, అవిశ్వాసులతో, చెడుగా తిరిగే వాళ్ళతో వీళ్ళే కదండి మనమట ఎక్కడో మనమే కొనుక్కొని అవసరం లేదు పిల్ల. మనం ఎవరితోనైతే ఎక్కువ సంబంధము గడిపి మన సంబంధికులు అని చెబుతాం. మళ్ళా వాళ్ళే మన ఆదివారం వచ్చి మన చెడగొట్టే వాళ్ళు, వాళ్ళే మన ప్రేమికులు, మళ్ళా వాళ్ళే మన ప్రార్థనకు ఆటంకం ఉండేవాళ్ళు. ఎవరు వీళ్ళంటే అవిశ్వాసులతో గడిపే సమయాన్ని ఒకడు పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే సమయమునకు కన్ను వేసి లాబట్టుకోవాలి, సమయాన్ని కొనుక్కోవాలి, అవసరమైతే విమోచించాలి. సమయమును నువ్వేం చేయాలంటే యజమాని ఎద్దకు వెళ్ళి నాకు ఒకటి కావాలి అంటారు. ఏం కావాలంటే నాకు సమయం కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 దినాల సమయం కావాలండి అంటారు. మరి ఆ తర్వాత ఏం చేస్తావు? మరలా వచ్చి మీ పని నేను ముగించేస్తాను, నాకు 2 దినాల సమయం ఏంటండి. ఒక రోజుకి ఎంత సమయము? 24 గంటలు. 24 గంటల్లో 48 గంటల పని కూడా చేయొచ్చు ప్రియ. 1 గంటలో 2 గంటల పని చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రియ. సమయమును లాబట్టుకోవటము, సమయానికి సంఖ్యలేసి దాన్ని ఈడ్చుకుని రావటం ప్రియులారా. అలాంటి చేస్తాం మనం. 1 గంట సమయం దొరికింది అనుకోండి, 3 గంటల మాటలు మాట్లాడతాం మనం. 1 గంట సమయం దొరికింది అనుకోండి, 2 రోజుల మాటలు కుప్పలుగా మాట్లాడి వీళ్ళు ఉన్నారు. సమయమును పోనీయక అంటే సమయం ఏమైతుందండి చెప్పండి? సమయం ఏమైతుందండి? సమయం పోతుంది. టైమ్ ఈజ్ ప్రేసియస్ అంటారు, టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. బంగారం కంటే విలువైంది సమయమే. సమయమును స్వాధీనపరచుకోవాలంటే, సమయాన్ని కొని తెచ్చుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? నువ్వు మనుషుల పట్ల కూడా జ్ఞానం లేకపోతే నీ గంట సమయము 2 గంటలుగా చేసి వారు దోచుకుంటారు అవసరమైతే ప్రియులారా. నీ సమయము ఎక్కడ గడపాలో అక్కడ గడపక మరొక చోట గడుపుతున్నావు. నీ సమయాన్ని ఒక సమయంలో గడపక మరొక సమయంలో గడుపుతూ ఉన్నావు. ఈ మాట మీరు బాగా ఆలోచించారు. క్యాచ్ చేయాలి నా సమయం, నా యొక్క మాటను ప్రియులారా. క్రైస్తవులు అన్ని విషయములో జ్ఞానం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులు అన్ని విషయములో జ్ఞానము జాగ్రత్త కలిగి ఉండాలని గంభీరంగా హెచ్చరిస్తున్నాడు ఈ పత్రిక ప్రియులారా. స్టిచ్చింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే, బట్టలు కుట్టే దగ్గరికి అలా మాట్లాడుతున్నాడు, టక 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 కుట్టేస్తూనే ఉంటాడు ప్రియులారా. ఒక చెక్కలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళితే కార్పెంటర్ మాట్లాడుతూనే ఉంటాడు. పెద్ద పెద్ద బార్లు